కేవలం 3 అక్షరాలు. అవును, మూడే అక్షరాలు ఒకరి ప్రాణాన్ని కాపాడగలవంటే నమ్ముతారా? స్ట్రోక్ వచ్చినప్పుడు నిజంగా ప్రతి క్షణం, ప్రతి సెకండు చాలా విలువైనది. మరి అలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలో చెప్పే ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. దాని గురించే మనం ఈరోజు వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా ఒక కథతో మొదలుపెడదాం. ఇది కల్పిత కథ కాదు, నిజంగా జరిగింది. మనలో ఎవరైనా సరే చాలా తేలిగ్గా చేసే ఒక చిన్న పొరపాటు ఎంత పెద్ద విషాదానికి దారితీస్తుందో ఈ కథ మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇది మనందరికీ ఒక హెచ్చరిక అనుకోవచ్చు. ఓకే, ఊహించుకోండి. ఒక పెద్ద పార్టీ జరుగుతోంది. పాత స్నేహితులందరూ కలుసుకున్నారు. అంతా నవ్వులు, పలకరింపులతో చాలా సందడిగా ఉంది. అంతా బాగుందనుకుంటున్న టైంలో అకస్మాత్తుగా ఒక మహిళ తూలి కింద పడిపోయింది. ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. అక్కడి సంతోషమంతా మాయమైపోయింది. వెంటనే ఆమె స్నేహితులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది, హాస్పిటల్కి వెళ్దామా అని అడిగారు. కాని ఆమె, అయ్యో ఏమీ పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పి ఆ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది. చూడండి, చాలా సందర్భాల్లో మనం చేసే పొరపాటు ఇదే. ఆమె అలా చెప్పేసరికి అక్కడున్న వాళ్ళందరూ కూడా అవున్లే, కొత్త చెప్పులేసుకుంది కదా, అందుకే జారిపడి ఉంటుంది అని వాళ్లకు వాళ్లే సర్ది చెప్పుకున్నారు. చూసారా, ఎంత ప్రమాదకరమైన ఒక హెచ్చరికని ఎంత తేలిగ్గా పక్కన పెట్టేశారో. దీనివల్ల అసలు సమస్య ఏంటో ఎవరూ గుర్తించనేలేదు. సరే, ఆమెను పైకి లేపారు, కొంచెం శుభ్రం చేసి తినడానికి ఒక ప్లేట్ ఫుడ్ ఇచ్చారు. ఆశ్చర్యంగా ఆ తర్వాత రోజంతా ఆమె అందరితో కలిసి మామూలుగానే నవ్వుతూ మాట్లాడుతూ గడిపింది. దీంతో అందరూ హమ్మయ్యా, అంతా సర్దుకుంది అనుకున్నారు. కాని వాళ్లకు తెలీదు అసలు ప్రమాదం అప్పుడే మొదలైందని. అవును, పైకంతా నార్మల్గానే కనిపించింది, కాని లోపల ఒక పెద్ద ప్రమాదం పొంచుంది. మరి ఆ సంఘటన అసలు స్వరూపమేంటి, దాని ముగింపు ఎంత విషాదకరంగా ఉందో ఇప్పుడు చూద్దాం. అదే రోజు సాయంత్రం ఆమె భర్త నుండి పార్టీలో ఉన్న స్నేహితులకి ఒక ఫోన్ కాలొచ్చింది. ఆమెను హాస్పిటల్కి తరలించారని, సాయంత్రం 6 గంటలకామె చనిపోయిందని చెప్పారు. అందరూ నిర్ఘంతపోయారు. పార్టీలో జరిగిన ఆ చిన్న సంఘటనే ఆమె ప్రాణాల్ని తీస్తుందని వాళ్ళు కలలో కూడా ఊహించలేదు. అసలు ఏం జరిగిందంటే, ఆ పార్టీలోనే ఆమెకు స్ట్రోక్ వచ్చింది. ఆ కింద పడిపోవడం అనేది స్ట్రోక్ యొక్క మొదటి లక్షణం. కాని అక్కడున్న వాళ్లలో ఒక్కరు కూడా దాన్ని గుర్తించలేకపోయారు. అన్నిటికన్నా బాధాకరమైన విషయమేంటంటే, ఒకవేళ ఆ సంకేతాలను వాళ్ళు కరెక్ట్ టైంలో గుర్తించుంటే ఆమె ప్రాణాలను బహుశా కాపాడి ఉండేవారేమో. ఇప్పుడు మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే: ఆమె ప్రాణాలను నిజంగా కాపాడగలిగే అవకాశం ఉండేదా? దీనికి సమాధానం ఖచ్చితంగా ఉండేది. మరి ఆ అవకాశమేంటి? ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ఆ పరిష్కారమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.